మనసున ధైర్యము వహించి నిబ్రమగా ఉండుడి. ఈరోజు ఈ కూడిక గల కారణం ఏమిటంటే, మేము యెహోవా యందు కనిపెట్టుకుని ఆయన మీదే మా భారమంతటిని పెట్టి, పరిస్థితులు ఎంత కకావికలంగా ఉన్నప్పటికీ కూడా, భయోందోళన కలుగజేస్తున్నప్పటికీ కూడా మేము యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థనను విడువక ప్రార్థన చేస్తూ, కనిపెట్టి ప్రార్థన చేస్తూ, మరి వేకువన లేచి ప్రార్థన చేస్తూ, అలాగే సంఘముతో కలిసి ప్రార్థన చేస్తూ, అన్ని రకాలుగా మరి ఆయనలో మేము ఏమంటే కనిపెట్టుకుని ఉన్నాం. ఆయనలో మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనకేమవుతుందంటే మనసున ధైర్యము పుడుతుంది, నిబ్రత పుడుతుంది. ఈరోజు ఈ వాక్యము ఎలాంటి భయంకరమైన కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము కనిపెట్టుట అనేది విడిచిపెట్టకూడదు. చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే కనిపెట్టుటలో విఫలమైపోతారు. సమస్యను చూసి భయపడుతూ ఉంటారు, దాని యొక్క రూపమును చూసి భయపడుతూ ఉంటారు, దానికి ఉన్నటువంటి శక్తిని చూసి భయపడుతూ ఉంటారు. కనిపెట్టాలి, ప్రభువునందు మనం కనిపెట్టాలి. చివరి క్షణంలో కూడా ఆయన అద్భుతాలు మహాద్భుతాలు చేయగల దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉండి కూడా ఏమవుతుంటామంటే భయోందోళన చెంది ఆ సమస్యకు లొంగిపోతూ ఉంటాం, ఆ ప్రతికూలతకు లొంగిపోతూ ఉంటాం, ఆ శోధనకి లొంగిపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా సహోదరి, యెహోవా యందు కనిపెట్టుకుని ఎవరైతే ఉంటారో వారు నూతన బలము కలిగి ఉంటారని యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 31వ వచనంలో చెప్తారు. ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారు నూతన బలము పొందుతుంటారు. ఒక పక్కన శ్రమ, ఒక పక్కన శోధన, ఒక పక్కన నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని కృంగతీస్తూ ఉంటాయి, మనల్ని నిర్వీర్యం చేస్తుంటాయి, బలహీనలు చేస్తుంటాయి. అయితే యెహోవా యందు కనిపెట్టుకోవడం వల్ల ఏదైతే బలము పోతూ ఉందో దాని స్థానంలో ఏమొస్తూ ఉంటుంది అంటే నూతన బలం వస్తూ ఉంటుంది, నూతన శక్తి వస్తుంటుంది. నూతన బలము మనం ఏదైతే భయపడి, మనం ఏదైతే ఆందోళన చెంది, మనం ఏదైతే దిగులు చెంది మన బలాన్ని మన శక్తిని కోల్పోతూ ఉంటామో, మాట్లాడడానికి కూడా మనకి మాటలు అందవు. ఎందుకంటే అలాంటి భయాందోళనలు మనల్ని ఏం చేస్తుంటే బలహీనపరుస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఏం చేయాలంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడు కృషించిపోతున్న బలము దాని స్థానంలో కొత్త బలము దేవుడు ఏం చేస్తుంటాడంటే నింపుతూ ఉంటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ కనిపెట్టుకునుట ఎప్పుడంటే కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు కనిపెట్టుకునుట చాలా అవసరం. ఒక పక్కన మా నాన్నగారు, ఒక పక్కన చిన్న కుమారుడు, కృంగినటువంటి స్థితి, భయోందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. నన్ను చూడడానికి ఆ రోజు వచ్చినటువంటి వారందరూ కూడా వారు భయపడిపోతూ ఉన్నారు. ఎవరైతే మమ్మల్ని చూడడానికి వచ్చి పరామర్శించడానికి వచ్చారో వారు భయపడిపోతున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, అయినప్పటికీ కూడా మాలో ఆశ ఏమాత్రము కూడా చావలేదు. యోబు అంటాడు ఏమిటంటే, ఆశారహితులైన వారు నా దగ్గరికి వచ్చినప్పుడు, యోబు అంటాడు 24వ వచనంలో అంటాడు, 25వ వచనంలో, అమ్మా వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి, అమ్మా యోబు చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమియో చెయ్యనైరి. ఇక్కడ యోబు యొక్క మాట చూస్తే కనుక ఆశారహితులు అతని దగ్గరకు వచ్చినప్పుడు యోబు వారి పట్ల ఏం చేశాడటండి, దయతో చూసి చిరునవ్వు నవ్వాడట. ఎవరండి? ఆశారహితులు. ఆశారహితులు అంటే ఆశ చచ్చిపోయిన వారు, ఆశ ఇక ఏమాత్రము లేనటువంటి వారు. ఇక మన జీవితంలో ఇది జరగదు, ఈ జీవితంలో ఇంక ఇది సాధ్యం కాదు, దీనిని ఎవరు కూడా బాగు చేయలేరేమో, క్యాన్సర్ అని తెలియగానే ఆ క్యాన్సర్ సంబంధించినటువంటి నిపుణుల్ని మాట్లాడడమే కాకుండా మన సొంత రీసెర్చ్ కూడా ఉంటుంది. సర్వే అంటే ఎంక్వైరీ ఉంటారు. ఏమవుతుంది, ఎలాగుంటుంది, వాడికి వచ్చింది కదా వాడు ఏమయ్యాడు, వీడికి వచ్చింది కదా వీడేమయ్యాడో,
ఇలాంటి ఎంక్వైరీలు చేస్తుంటుంటే నలుగురు నాలుగు మాటలు చెప్తుంటారు. కష్టమే అని, ఇక ఇబ్బంది అని, అది ఎంత చేసినా అది అలాగే ఉంటుందని, ఒకసారి వచ్చిందంటే అది విడిచిపెట్టడం కష్టమని, తర్వాత కృషించిపోతారని, తర్వాత నీరసమైపోతారని, బలం పోతుందని, ఇలాగా రకరకాలైనటువంటి ఆన్సర్లు మనం వింటూ ఉంటాం. మేము మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మాకు కూడా ఈ భయం ఉంటుంది. ఎందుకని మాకు సంబంధం కానటువంటి డిపార్ట్మెంట్ అది. కాబట్టి మాకు కూడా ఎముకల గురించి చెప్పండి అంటే ఇరిసి మడతెట్టేస్తాం మేము. ఏమే అదే క్యాన్సర్ గురించి వచ్చినప్పటికి విరిసి మడత పెట్టేస్తాం. వెళ్ళినప్పుడు మొత్తం డాక్టర్ అడుగుతారు మమ్మల్ని, ఎంతసేపులో అయిపోతుంది సార్ అని. జస్ట్ 45 మినిట్స్లో వచ్చేస్తాను బయటకు అంటాం. ఎంతసేపు అండి? 45 మినిట్స్లో వచ్చేస్తామని చెప్తాం. ఎవరికి? మొత్తం డాక్టర్గా ఆడ ఇప్పుడు త్వరగా మొత్తిచ్చి పోదామని చూస్తుంటాడు అనమాట. త్వరగా అయిపోతే త్వరగా పోదామని. అందుకు మమ్మల్ని అడుగుతూ ఉంటాడు, ఎప్పుడైపోయి ఎంతసేపు పడుతుందండి అని. జస్ట్ ఎక్స్రే చూస్తాం, 45 మినిట్స్లో అయిపోద్దని చెప్తాం. 45 మినిట్స్ కరెక్ట్గా 45 మినిట్స్ లోపే కొట్టేస్తాం. అంటే ఎముకలు ఇరుచుట, దాన్ని అతుకుట మా వశమై ఉన్నది. దేవుని స్తోత్రం. కానీ క్యాన్సర్ మా వశమై లేదు. దానికి నిపుణులు వేరే ఉంటారు, దానికి శాస్త్రం వేరే ఉంటుంది. కాబట్టి భయం మాకు తెలిసిన వారందరినీ ఎంక్వైరీ చేయడం. ప్రియ సహోదరుడా, ఎందుకంటే ఇక్కడ శత్రువు మరి ఆ విధమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. ఆశ ఉండడానికి అవకాశం లేదు. అలాంటి ఆశారహితులైనటువంటి వ్యక్తులు యోబు దగ్గరకు వస్తే యోబు వారిని ఏం చేస్తున్నాడంటే దయతో చూసి చిరునవ్వు నవ్వుతున్నాడంట. ఎందుకని? వారు కోల్పోయినటువంటి ఆశ, వారు కోల్పోయినటువంటి ఆ స్థితి, వారు కృంగిపోయినటువంటి ఆ స్థితిని చూసి వారి మీద యోబు ఏం చేస్తున్నాడంటే దయని చూపిస్తున్నాడు. అంటే ఎందుకు మీరు ఇలా కృంగిపోతున్నారు, ఎందుకు మీరు ఇలా నిరాశ, ఎందుకు మీరు ఆశను కోల్పోతున్నారు అని వారిలో ఆశను నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరండి? యోబు. వారిలో ధైర్యం నింపే పని చేస్తున్నాడు యోబు. వారిని నూతనమైనటువంటి బలంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు యోబు. అలాంటి నాకు ఇప్పుడు ఏమైందంటే నేనే ఆశ లేనటువంటి పరిస్థితులకు వచ్చేసాననేటువంటి భావన మరి యోబు ఇక్కడ కలిగి ఉన్నాడు. అలాంటి అనేక మంది ఆశారహితులు నేను ఏం చేశానంటే బలపరిచాను. అనేక మంది నేను ఏం చేశానంటే ఏమంటున్నాడండి, చిరునవ్వుతో వారి మీద దయ చూపించాను. వారు నా ముఖ ప్రకాశము చూడకుండా ఏమంటున్నాడంటే 25వ వచనంలో అంటాడు ఏంటండి, నేను పెద్దనై కూర్చుండి, చూడండి పిల్లలు ఏమంటున్నాడండి, నేను వారికి పెద్దనై కూర్చుండి మార్గములు చూపించాను. రే ఆశ వదిలిపెట్టకండి, నిరాశ మీ దగ్గరికి చేరనివ్వకండి. అది చాలా భయంకరమైన వ్యాధి, దాన్ని మీరు చేరనివ్వకండి. యెహోవా యందు నమ్మిక ఉంచండి, యెహోవా యందు గురి ఉంచండి, ఆయన మీకు నూతనమైన బలం ఇస్తాడు. ఎవరండి? యోబు పెద్దగా కూర్చున్నాడు అంటండి. ఎవరి కోసం అండి? ఆశారహితుల విషయంలో. ఎవరైతే హోప్ను పోగొట్టుకుంటుంటారో, ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఒకవేళ మన మధ్యలో వ్యాధి అనేక సమస్యలు అనేక రూపాల్లో ఉంటూ ఉంటాయి. అవి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అప్పుల సమస్యలు అవ్వచ్చు, బలహీనతలు అవ్వచ్చు, విడిచిపెట్టినటువంటి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఒకసారి వచ్చినాయి అంటే పోవు, ఒకసారి మనకు వచ్చినాయి అంటే ఇంకా అంటే ఇక కాటితోనే పోతాయి అవి. అలాంటి వ్యాధులు ఉంటాయి, వాటితో కృంగిపోయే పరిస్థితి వస్తుంది. లేకపోతే సమస్యలు రకరకాలైన రూపాల్లో ఉంటాయి. నీకైనా నాకైనా సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. క్రైస్తవుడు అన్నవాడికి ఇంకా ఎక్కువ శ్రమలు ఉంటాయి, ఇంకా ఎక్కువ శోధనలు ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఇవి లేకుండా ఎవడు ఉండడు. కాబట్టి ఈ రోజున కృంగిపోయే స్థితి నీలో కానీ, నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ ఉండకూడదు. యోబు అంటున్నాడు ఏమిటంటే, నేను పెద్దనై వారికి నేనేం చేస్తానంటే వాళ్ళు చచ్చిపోయినటువంటి ఆశను మళ్ళా సిగిరింపజేస్తున్నాను, పోయినటువంటి బలమును నేను మళ్ళా పునరుద్ధరిస్తున్నాను. ప్రియ సహోదరుడు, సహోదరి, అదే యోబు అంటాడు, ఆశ లేక ఏ నెలలు సాగిపోవచ్చున్నవని 7వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, ఆశ లేకయే ఆశ లేకయే జనుల యొక్క నెలలను, ఈ నెల ఇది జరుగుతుంది, రేపు నెల ఒకటి జరుగుతుంది, వచ్చే నెల మా అప్పులు తీరిపోతాయి, వచ్చే నెల నా వ్యాధి తగ్గిపోద్ది, వచ్చే నెల నాకు అది జరుగుతుంది, వచ్చే నెల కూతురు పెళ్ళి అవుతుంది, వచ్చే నెల నాకు ఉద్యోగం వస్తుంది. ఇలాంటి ఆశ అనేది లేకుండా బ్రతకవలసినటువంటి పరిస్థితులు, ఆ నెలలను చూడవలసిన పరిస్థితులు యోబు ఎదుర్కొంటున్నాడంట. ఎవరండి యోబు? ఆశారహితులకు ఆశను పుట్టించినవాడు, వారి మీద దయ చూపించినవాడు, వారి మీద చిరునవ్వు నవ్వి వారికి పెద్దగా ఉండి వారిని ధైర్యపరిచి నిబ్బరపరిచినటువంటి యోబు
మరి పరిస్థితులని ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా సరే నువ్వేం అవ్వాలంటే నిబ్రత కోల్పోకూడదు, కృంగిపోయేటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళనేకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, సారా, అబ్రహాము మనకు తెలిసినటువంటి కథ. సారా అలాగే అబ్రహాము వారు పరాయి దేశానికి వచ్చినప్పుడు సారాని ఫరో రాజు తన అంతఃపురానికి తీసుకెళ్ళిపోయి అంతఃపురంలో ఉంచుకుంటాడు. ఎవరిని? సారాని. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. అబ్రహాము నా భార్యనని చెప్పకు, నువ్వు నా చెల్లెలని చెప్పు అంటాడు. ఇది 16వ అధ్యాయం ఆది కాండము, 12వ అధ్యాయం ఆది కాండము 14వ వచనంలో మీరు అలా పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు కొంచెం చదివి వినిపించండి చాలు. ఈ సారా చూడండి, రాజు యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది. రాజు ఏమో ఆ దేశానికి రాజు, అబ్రహాం ఏమో ఆ దేశంలో పరదేశిగా ఉన్నాడు. అతనికి పరదేశిగా ఉంటే ఏమైనా ఉంటుంది, పొరుగురికి వెళ్తే మనకి ఎక్కడేముందో తెలియదు, ఎవరేం చేస్తారో తెలియదు. కాబట్టి పొరుగురులో భయంగానే బ్రతుకుతాం. అబ్రహాం యొక్క పరిస్థితి, అందుకనే నువ్వు నా భార్యవని చెప్పకు. ఎందుకన్నాడండి? భయంతోనే చెప్పాడు ఈ మాట, నువ్వు నా భార్యవని చెప్పకు. ఎందుకని? భార్యవని చెప్తే ఇతన్ని చంపేసి ఆమెను ఎత్తుకుపోతారేమని చెప్పి భయమేసి, అంటే ఇతనిలో ఉన్నటువంటి భయము. రెండోది, పరదేశిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, గమనించినట్లయితే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకండి? రాజే పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకోళ్ళు ఎవరన్నా పట్టుకెళ్ళి ఉంటే రాజు దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, రాజా మీ రాజ్యంలో ఉన్న పలానోడు పట్టుకెళ్ళిపోయాడు నా పిల్లాన్ని, కొంచెం హెల్ప్ చేయండి బాబు రాజా అంటే అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవడో ఏ భటుడో లేకపోతే సైన్యాధిపతియో ఎవడో పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, రాజుగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రాజే పట్టుకెళ్ళిపోతే కంప్లైంట్ చేయడానికి ఇంకెవరు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 14వ వచనం చదవండి. అధిపతుల్లో ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. చదువుదాం కొంచెము. అబ్రహాముకి మేలు చేసెను, అందువలన అతనికి 17వ వచనం చదవండి అమ్మ. మహావేదనల చేత బాధించాను. గమనించండి ప్రియులారా, భార్యను ఎత్తుకుపోవడం కాదు, అబ్రహాం గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి? ఒంటిలో గుర్రాలు, రథాలు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అబ్రహాంకి ఇచ్చాడు. ఎదురుకట్నం అంటారు కదా, అలా ఎదురుకట్నం ఇచ్చాడు. చెల్లి అనుకుంటున్నాడు, మా బావగారికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఎవరు? రాజుగారు అనుకుని ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ గిఫ్ట్ తీసేసుకున్నాడు ఎవరు? అబ్రహాం. గిఫ్ట్ తీసుకుని వెళ్ళి ఇప్పుడు నా పిల్లను వదిలేనంటే అవుతుందా? అవదు. ఆల్రెడీ గిఫ్ట్ తీసేసుకున్నాడు, కావాల్సినంత గిఫ్ట్ తీసేసుకున్నాడు. ఈ పరిస్థితి చాలా సంకటితమైనటువంటి పరిస్థితి. ఇక్కడ అబ్రహాము కానీ, అబ్రహాం మనుషులు కానీ, అబ్రహాంతో ఉన్న వారు ఎవరు కూడా ప్రార్థించినట్టుగా మనం చూడట్లే. ఎవరు కూడా అడగట్లా, ప్రభా నా భార్యను ఎత్తుకుపోయారు సహాయం చేయని. అబ్రహాం అడగలేదు. లోతు గురించి అడిగాడు కానీ సారా గురించి అడగలే. లోతు గురించి అడిగాడు కానీ సారా గురించి అడగలా. ప్రభా నా భార్యను ఎత్తుకుపోయాడు, కొంచెం హెల్ప్ చేయని. అబ్రహాంతో పాటు అనేక మంది ఉన్నారు తన ఇంటిలో పనిచేసేటటువంటి వారు. 319 మంది ఎప్పుడు అబ్రహాం కూడా ఉంటుండేవారు. ఎంతమంది అండి? 319 మంది. మరి లోతుని విడిపించడానికి పోయినప్పుడు అబ్రహాంతో పాటు 319 మంది యుద్ధం చేయడానికి పోయారని చెప్పేసి మనం చదువుతాం. అంటే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా సంఖ్య ఉంటుండేది. సుమారుగా 350 మంది ఉంటుండేవారు. వీళ్ళు ఎవరు కూడా అడగలేదు. ఈ ఇస్సాకి భార్యను తీసుకురావడానికి పోయినటువంటి ఆ దాసుడు ఒక ప్రార్థన పెట్టుకున్నాడు. ఒక ఏమంటారు, ఒక కండిషన్ పెట్టుకున్నాడు. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే నీళ్ళు తోడడానికి వస్తారో ఆమె నా యజమానుడి కొడుక్కి పెళ్ళమవుతుందని చెప్పి అతను ప్రార్థన చేశాడు. ఎవరి విషయంలో? ఇషాక్ విషయంలో. కానీ సారాను తీసుకుపోయిన విషయంలో దాసుడు ప్రార్థన చేయలేదు. అబ్రహాం చచ్చిపోతే ఆస్తి అంతా కూడా ఎవరికి ఇద్దాం అనుకున్నాడు? దాసుడికి ఇద్దాం అనుకున్నాడు. అప్పటికి ఇస్సాకు పుట్టలేదు కాబట్టి దాసుడికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. అంటే అంత నమ్మకమైనటువంటి దాసుడు కూడా సారా విషయంలో ప్రార్థన చేయలేదు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ సారాని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత
బాధించినని రాయబడింది. అంటే ఎవరు ప్రార్థించకపోయినా, ఎవరు కూడా అడగకపోయినా, వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడండి, ఆ రాత్రిగాడ ఎమర్జెన్సీ రియాక్షన్ అంటామన్నమాట. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తారండి, వెంటనే రావాలి ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజిన్ ఏమంటుందండి, ఫైర్ ఇంజిన్ వెంటనే రావాలా. మంటలన్నీ ఆరిపోయిన తర్వాత నేను వస్తానంటే అవుతుందండి. ఎమర్జెన్సీ అంబులెన్స్ అంటే అంబులెన్స్ అంతే స్పీడ్గా వెళ్ళాలా. కొన్ని అంబులెన్స్లు ఉంటాయండి, వాడు మామూలు సైకిల్ తొక్కునేవాడు కూడా ముందు వెళ్ళిపోతాడు, అంబులెన్స్ కంటే ముందు వెళ్ళిపోతాడు, వాడు అంత స్పీడ్గా వెళ్తాడు. అవునండి కదా. వారు ఎల్లరా బాబుని కారు పక్కకు పెట్టేస్తుంటే వెళ్తాడు. మేము పక్కన పెట్టేస్తూ ఉంటాను, అంబులెన్స్ వస్తే కనుక ఎన్ని మూమెంట్ ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను పక్కన పెట్టేస్తాను వెళ్ళరా బాబు అని. అప్పుడు అనిపిస్తుంటుంది, ఆ అంబులెన్స్ తీసుకొచ్చి నా కారులో ఎక్కిస్తే బెటర్ పేషెంట్ అనిపిస్తుంది. మనం చాలా స్పీడ్ వెళ్తాం, దేని స్తోత్రం, వాడికన్నా బాగా స్పీడ్గా తీసుకెళ్తాం మనమని. అలా ఉంటారు ఎమర్జెన్సీ. కానీ మన దేవుడు ఎమర్జెన్సీలో స్పందించవలసి వస్తే ఎమర్జెన్సీలోనే స్పందిస్తాడు. క్యాన్సర్ మా నాన్నకి అటాక్ అయింది, ఇమ్మీడియట్గా జరగాలంతే, దానికోసం ఇంకా ఆలస్యం చేయడం కుదరదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇమ్మీడియట్గా వెంటనే నీకు ఎలాంటి సమస్య అయినా సరే, ఒకవేళ అది ఆ రాత్రితో నీకు జవాబు రావాలంటే ఆ రాత్రి దేవుడు నీకు జవాబిస్తాడు. ఆమేన్. ఆ రాత్రి నీకు బదులిస్తాడు. వారిని ఆయన ఏర్పరచుకున్న వాడిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. రండి నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చిన వాడు మధ్యలో ఎలా వదిలేస్తాడండి, వదలడు కదా. అబ్రహాము తన ఇంటి వారు ఎవరు కూడా ప్రార్థన చేయకపోయినా దేవుడు రాత్రే స్పందించి ఫరో విషయంలో బాధను కలిగిస్తే ఫరోకు ఒక్కసారిగా దడ పుట్టుకుంది. ఇదే సారాని ఇంకొకటి పట్టుకెళ్ళిపోయాడు. అతని పేరు ఎవరు చెప్పగలరా? అభిమేలెకు 20వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం నుండి కనబడుతుంది. ఈ అభిమేలెకు సేమ్ సిచ్యువేషన్, సేమ్ సన్నివేశం. అప్పుడైనా అబ్రహాము గతంలో జరిగింది గుర్తుపెట్టుకోవచ్చు కదా. గతంలో ఫరో విషయంలో జరిగింది కదా, భార్యను ఎత్తుకుపోవడం. అప్పుడు దేవుడు సహాయం చేస్తే సారానే దేవుడు విడిపించాడు కదా. కానీ అబ్రహాం అక్కడ కూడా మాట్లాడలేదు. మళ్ళా దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది, మీకేమర్థమవుతుంది? ఇతర ప్రాణం ముఖ్యమో, భార్య ఎట్టా పోయినా పర్లేదు. అల్లలోయ ఇతర అబ్రహాం మన పురుషులు అలాంటి వాళ్ళు కదా. దేని స్తోత్రం. ఏమే బ్రదర్సా, పెళ్ళైన బ్రదర్స్ అలాంటి వాళ్ళమ్మా, భార్యకి ఏమైనా వస్తే ముందు పాపం ఏళ్ళలాగా గగ్గగలగలాడేస్తూ ఉంటారు, ఉనికిపోతూ ఉంటారు పాపం. అవునండి కదా, సాక్షి మీరు చెప్పాలి, అవునా కదా. మీ భర్తలు అబ్రహాం లాంటి భర్తలు కాదు, దేని స్తోత్రం కలుగును గాక. మీకోసం ప్రాణం పెట్టే భర్తలు. చిన్న జ్వరం వస్తే చాలు పాపం ఎంత గగలాడిపోతారు, ఎంత దగలాడిపోతారు కదా. హల్లెలూయా. నేను వాక్య పరిచర్యలో ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాను, దేని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా సోదరి గమనించండి, మన భార్యల విషయంలో మనం చాలా ప్రేమ కలిగి ఉంటాం. కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా, జ్వరం వచ్చినా తల్లడిల్లిపోతాం. ఎందుకంటే వారికి ప్రమాణం చేశాం ఏమని, నేను నీకు సాటి అయిన సహకారిగా ఉంటానని, నీ కష్టంలో, దుఃఖంలో, సంతోషంలో నేను తోడుగా ఉంటానని ప్రమాణం చేశాం. నాలో సగం కాదు, నాలో నీవు అని ప్రమాణం చేశాం. ప్రియ సహోదరుడా సోదరి, అబ్రహాము సారా విషయంలో చాలా రెక్లెస్గా, అంటే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నట్టుగా చూస్తాం. అబీమెలెకు విషయంలో చూస్తే కూడా సేమ్ అదే జరుగుతుంది. 3వ వచనంలో చూస్తే కనుక రాత్రివేళ గమనించండి ప్రియులరా, అబ్రహాం వచ్చాడండి, అబ్రహాం ఇంటి వారు వచ్చారండి, రాలేదు. ఎవరు వచ్చారట? రాత్రి దేవుడు అబీమెలెకు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఒరే నువ్వు ఈ చేస్తున్న పని నీకు అసలు బుద్ధి ఉందా నీకు? నువ్వు ఎవరి పిల్లని ఎత్తుకొచ్చేసారు అనుకుంటున్నావు? ఆమె ఎవరు అనుకుంటున్నావు? అబ్రహాం అనేటువంటి ప్రవక్త యొక్క భార్య. ఆమెను ఎత్తుకొచ్చేసి అసలు నీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా నీకు అని చెప్పి ఎవరంటున్నారండి? దేవుడు మందలిస్తున్నాడు. ఎవరిని? అబీమెలెకు. వెంటనే అబీమెలెకు భయం వేసేసింది. ప్రియ సహోదరుడా సహోదరి, చూడండి, కృంగినటువంటి స్థితిలో అబ్రహాం ఉన్నాడు. తన కుటుంబం అంతా కూడా సారాన్ని పట్టుకెళ్ళిపోతే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అబీమెలెకు కూడా రాజే. ఆ ఇంటిలో మరి ఆమెను మోహించి, ఆమె యొక్క అందాన్ని ఇష్టపడి ఆమెను అతని దానిగా చేసుకోవాలని తీసుకెళ్ళిపోయాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమైందండి, దేవుడు ఆ రాత్రే, గమనించండి అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఆ రాత్రి వేళ దేవుడు ఎవరితో మాట్లాడాడండి? అబీమెలెకుతో మాట్లాడాడు. అక్కడ ఫరోతో మాట్లాడాడు ఆ రాత్రి సమయంలోనే, ఈ అబీమెలెకుతో మాట్లాడాడు ఆ రాత్రి సమయంలోనే.
ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి కృంగినటువంటి పరిస్థితులు వస్తే దేవుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాడు. ఆ సమస్యకి ఇప్పుడే జరగాలి, జడ్జిమెంట్ జరగాలంటే ఇప్పుడే దేవుడు రెస్పాండ్ అవుతాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దాని గురించి మన దేవుడు గొప్ప అటెన్షన్ కలిగి ఉంటాడు. ఎమర్జెన్సీ కాల్ అంటాం కదా. ఎమర్జెన్సీ కాల్ అంటే అత్యవసరంగా ఆయన రెస్పాండ్ అవుతూ ఉంటాడు, అత్యవసరంగా. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మన పట్ల ఒక కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లేదా బాధాకరమైన పరిస్థితులు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, దావీదు అంటాడు, కృంగిపోయారు ఇజ్రాయేల్ అందరూ కూడా కృంగిపోయారు. ఒక జాతి అంతా కృంగిపోయింది, ఒక దేశం అంతా కృంగిపోయింది. 40 దినాలుగా శత్రువు హెచ్చరిస్తున్నాడో, సవాలు విసురుతున్నాడో, 40 దినాలుగా మరి ఉగ్ర రూపం చూపిస్తున్నాడు. అలాంటి సమయంలో దావీదు ఒక మాట అంటాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదో నీ దాసుడునైన నేను వానితో పోట్లాడుదునని. చాలండి ప్రియ సహోదరుడా సహోదరి అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి మీరు ఎవరు కూడా కృంగిపోని అవసరం లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? 16 సంవత్సరాల కుర్రోడు చెప్తున్నాడు. ఎవరికి? రాజుకి. 16 సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రోళ్ళు ఎవరు? బాబా వినేల్. ఇంతటి కుర్రోడు చెప్తున్నాడు రాజుకి. ఎవరిని బట్టండి? ఫిలిష్తీయుని బట్టి నువ్వు కృంగిపోని అవసరం లేదు. దేశముకు చెప్తున్నాడు, జాతికి చెప్తున్నాడు, మీరు కృంగిపోని అవసరం లేదు. గొలియోతు యొక్క సవాలు తీసుకోవడానికి అందరూ కూడా భయపడిపోయి కృంగిపోతున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దావీదు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఫిలిష్తీయుని బట్టి మీరు కృంగిపోని అవసరం లేదు, నేను ఏం చేస్తానంటున్నాడండి? వానితో పోట్లాడి దావీదు సౌలుతో చెప్పిన దేని స్తోత్రం కలిగిన గాక. ఒక రాజుకి ఒక చిన్న కుర్రోడు చెప్తున్నాడు, మీరు కృంగిపోని అవసరం లేదు. మీరు ఎందుకు ఇలా కృంగిపోతున్నారు? అరే గొలియోతు అతను చాలా చాలా ఈజీ అతను కొట్టడం. ప్రియ సహోదరుడా సహోదరి, సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడవు. చదవండి అక్కడ. సౌలు వానితో పోట్లాడుటకు నీకేం చాలదండి? బలము చాలదో? నువ్వు బాలుడవో? గమనించండి, ఇక్కడ దావీదుకున్నటువంటి ఏమంటారు దాన్ని, క్వాలిటీస్. అతన్ని ఎదుర్కోవడానికి ఏం కావాలి? నిజంగా బలవంతుని ఎదుర్కోవాలంటే బలవంతుడే కావాలి, అవునండి కదా. ఆ వయసు వాడిని ఎదుర్కోవాలంటే అదే వయసు ఇంచుమించు అదే శక్తి ఉన్నవాడు కావాలి. ఇక్కడ చూడండి, దావీదు విషయంలో అతడు బాలుడంట. ఇంకా ఇక్కడ శత్రువు యొక్క గుణగణాలను చెప్తున్నాడు. మొదటిదేమో ఇతడు నువ్వు బాలుడవు, నీకు బలము చాలదు అంటున్నాడు. బాలుడవు, నీకు బలం సరిపోదు అంటున్నాడు. ఎవరు? సౌలు. ఉన్నటువంటి సమస్య చూస్తే కనుక ఎలాగుందంట, వాడు బాల్యము నుండి యుద్ధ అభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను. వాడు ఎలా ఉన్నాడటండి? శరీరాకృతి ఆ ముందు వచనాల్లో ఉంటుంది. శరీరాకృతి అని ముందు వచనాల్లో ఉంటాయి. శరీరాకృతి మీ అందరికీ తెలుసు, 10 అడుగులు. అతనికి యుద్ధాయుధాలు మీకు తెలుసు. ఆ ఈటు కానీ ఆ ఈటులు కానీ ఎలాగుంటాయో మీకు తెలుసు. అతని కత్తి ఎలాగుందో మీకు తెలుసు. ఇక్కడ గొలియోతు అంట బాల్యము నుండి కూడా యుద్ధ అభ్యాసం చేశాడు. యుద్ధము నేర్చుకున్నటువంటి అనుభవం ఉంది అతనికి. ఎలాంటి యుద్ధం చేయాలి, ఎలా పడగొట్టాలి అన్నీ కూడా గొలియోతుకు తెలుసు. దావీదుకి ఏం తెలుసు? గొర్రెలు కాసుకోవడం తెలుసు. దావీదుకి ఏం తెలుసు? యుద్ధంలో ఎప్పుడు పాల్గొన్నటువంటి సందర్భం లేదు. యుద్ధం చూడడానికి వస్తేనే అన్నదమ్ములు ఏమన్నారు, ఆదలపో ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే నువ్వు వచ్చి ఇక్కడ యుద్ధం చూడడానికి వస్తున్నావని, నీ చెడు బుద్ధి మాకు తెలుసు, ఆదలపో అంటారు. అంటే ఇతనికి యుద్ధము అనుభవం లేదు కాబట్టి యుద్ధంలో ఈ కుర్రవాడు ఎక్కడ చిక్కుకుంటాడని చెప్పి బహుశా అన్నదమ్ములు దావీదుని వెళ్ళిపోమనే మాటలు చెప్తారు. అంటే ఇతడికి అస్సలు యుద్ధ అభ్యాసము, యుద్ధ ఎక్స్పీరియన్స్ అసలు దావీదుకి లేదు. ఇక్కడ చూస్తే యుద్ధములో బలము కలిగిన వాడిగా, వయసులో అప్పటికి గొలియోతు 40 నుంచి 45 సంవత్సరాల వయసు. దావీదుకి ఎంత వయసు? 16-17 సంవత్సరాల వయసు.
16-17 సంవత్సరాల వయసు, 40-45 సంవత్సరాల వయసుతో తడబడ్డ మామూలుగా కొట్టుకోవడమే కుదరదు కదా కదా. ఈ అట్ట చేసి మొత్తం మీద వీడిని పడగొట్టేస్తారు కదా. అలాంటి పరిస్థితి. గొలియాతు వయసులో పెద్దవాడు, బలంలో పెద్దవాడు, హైట్లో పెద్దవాడు, ఈ నైపుణ్యత గలవాడు. అతని యొక్క బలం ఇది. నీ బలము సరిపోదు, నువ్వు బాలుడవు అని సౌలు దావీదుతో అంటుంటే, దావీదు అంటున్నాడు, నేను సింహములను వెలుగుబంట్లను చంపాను. సింహములను వెలుగుబంట్లను చంపాను. ఈ సున్నత లేనటువంటి ఫిలిష్తీయుడిని చంపడం పెద్ద విషయం కాదు. కాబట్టి నన్ను నమ్మమంటాడు. ప్రియ సహోదరి గమనించవలసిన విషయం ఏంటంటే, చిన్న బాలుడిని ఎవరు నమ్మారో తెలుసా? రాజు నమ్మాడు. సౌలు ఎంత ఎత్తరి మనిషి అండి. ఆల్మోస్ట్ గొలియాతు ఇశ్రాయేలు అందరికంటే కూడా సౌలు ఎత్తుడంటే ఎత్తైనవాడని. ఎర్రగా బుర్రగా ఉంటాడంటే ఎవరు? సౌలు. మన రాంబాబాయి గారు లాగా ఎర్రగా బుర్రగా ఉంటాడంట. అవునండి కదా? అవునండి. రాజు అంటే అలాగుంటారు. దేని స్తోత్రం. గొర్రెలు కాసుకునేవాడు అంటే దావీదు మాకలాగా ఉంటాడు, చిన్నాడు. ఇప్పుడు మేము సౌలు గారిని అని కాదు, ఉదాహరణకి మీకు అర్థమవడానికి చెప్తున్నా. అందరికంటే కూడా చెప్పినప్పుడు, సౌలు గురించి చెప్పినప్పుడు, ఇజ్రాయేల్ అందరికంటే కూడా ఎత్తరైనటువంటి వాడిగా సౌలు కనబడతాడు. అతని భుజం దగ్గరికి ఇజ్రాయేల్ అందరూ వస్తారంటే ఇతను తల అంత ఎత్తు ఉంటుంది అనమాట. సుమారుగా గొలియాతు యొక్క సారూప్యత కలిగిన వాడు సౌలు. అలాంటి సౌలు కూడా భయపడిపోతుంటే, అలాంటి సౌలుకి ధైర్యం చెప్పి కృంగిపోవద్దని నన్ను నమ్మమని ఒక బాలుడు చెప్తుంటుంటే అది కొంచెం నమ్మసక్యంగా అనిపించదు. కానీ సౌలు నమ్మాడండి. ఆ జనులు కూడా నమ్మారండి. ఆ దేశ జనులు కూడా నమ్మారండి. ఇక్కడ ఈ బాలుడు ఓడిపోయినట్టు కాదు. ఎవరు ఓడిపోయినట్టండి? రాజు ఓడిపోయినట్టు, దేశం ఓడిపోయినట్టు, ఆ దేశ ప్రజలందరూ ఓడిపోయినట్టు. దేశ ప్రజలందరూ బానిసత్వంలోకి పోవాలా. అయినా కానీ చిన్న బాలుడిని వారు నమ్మారు. మరి నీ దేవుడిని మీరు ఎలా నమ్ముతారండి? చిన్న బాలుడిని సౌలు, ఆ ప్రజలు నమ్మి గొలియాతును సంహరించగల శక్తి వీడికి ఉందని చెప్పి వారిని విశ్వసించారు. మరి మనము మనం నమ్మే దేవుడు అంతకన్నా గొప్పవాడండి కదా? మన నమ్మే దేవుడు అంతకన్నా శక్తివంతుడే కదా? అంతకన్నా ప్రభావం కలిగిన వాడే కదా? మరి ఆయన నమ్మినప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలండి? ఆమేన్. ప్రియ సహోదరి, సౌలు కృంగిపోలేదండి. చిన్న పిల్లడి మాటలు చూసి కృంగిపోలేదు. అప్పటి వరకు కృంగిపోయాడు. చిన్న పిల్లడి మాటలు చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. మరి నీ దేవుడి మాటలను విని నువ్వు ఎందుకు ధైర్యం తెచ్చుకోవట్లేదు? ప్రియ సహోదరి, ఒక్క మాట చదువుదాం మళ్ళా. అంటే కీర్తనల నుండి ఒక మాట చదువుదాం. నూట 42వ కీర్తన 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నాకు నా మొరకు చెవి ఎగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. చెప్తున్న మాట ఏమిటంటే, నన్ను తరుమువారు నాకంటే కూడా బలిష్ఠులు. గొలియాతు దావీదు కంటే కూడా బలిష్ఠుడు. గమనించండి, నన్ను తరుమువారు నాకంటే కూడా బలిష్ఠులు. మనకున్న సమస్యలు మనకన్నా బలమైనది. క్యాన్సర్ మనకంటే కూడా బలమైనది. వ్యాధి మనకంటే కూడా బలమైనది. అపవాది మనకంటే కూడా బలమైనవాడు. మరణము మనకంటే కూడా బలమైనది. ఆర్థిక అప్పులు ఏమున్నాయో అవి మనకంటే కూడా బలమైనవి. కృంగదీసేస్తాయి. మనసును కుదురు ఉంచద్దు. ఎవడు ఫోన్ చేస్తాడో, ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో, వాడు కనబడతాడేమో, వీధిలోంచి వెళ్తే వీడు కనబడతాడేమో భయం వేసేస్తూ ఉంటుంది. అంటే మనకంటే కూడా సమస్యను మనం ఎలా చూస్తున్నామండి? పెద్దదానిగా చూస్తున్నాం. అది ఆర్థికం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పెద్దదిగా చూస్తున్నాం. అదే అంటున్నాడు దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నన్ను తరుమువారు నాకంటే కూడా బలిష్ఠులు. మనకున్న సమస్యలు మనకి ఎప్పుడు కూడా బలిష్టంగా కనబడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి, అలాంటప్పుడే మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి ఆనుకోవాలి. 151 యెషయా గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం. కృంగిన వారు త్వరగా విడుదల పొందుదురు. 51:14. ఇది ఆప్ చేసేలేదు. కృంగిన వారు త్వరగా విడుదల పొందును, అతడు
అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. కృంగిన వాడు ఏమవుతాడటండి? త్వరగా విడుదల. గోతిలో పడినటువంటి మనకు ఆహారం అందించలేడండి? అందించగలడు, అందించగలడు. దేని స్తోత్రం కలుగును గాక. అందించగలడు. ప్రియ సహోదరా సహోదరి, జర్నీ టు రోమ్, మొన్న ఆదివారం చెప్పా, జర్నీ టు రోమ్. సముద్రంలో వాడ ప్రయాణంలో తుఫాన్లో చిక్కుకున్నటువంటి పౌలు వారిని మనం చూస్తాం. అంటాడు 27వ అధ్యాయము అపోస్తల కార్యాలు 20వ వచనం చూస్తే కనుక, కొన్ని దినములు మేము సూర్యుని కానీ నక్షత్రములు కానీ చూడలేదు. కొన్ని దినములో సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున, చూడండి ప్రియులరా, మళ్ళా చదువుదామండి, ప్రాణములతో తప్పించుకుందుము, ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయెను. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? పౌలు వారు చెప్తున్నారు. కొన్ని దినములో సూర్యుని కానీ చంద్రుని కానీ వారు చూడలేదు. అంతా చీకటిమయం. ఎందుకంటే అంతగా మేఘాలు అలుముకున్నాయి. అర్థమవుతుందండి? అంతగా మేఘాలు అలుముకున్నాయి. వర్షము, తుఫాను, గాలులు వేస్తున్నాయి. ఎటు చూసినా గాలులే. వాడేమి ఎక్కడుందండి? సముద్రంలో ఉంది. సముద్రంలో ఉంది. వాడ చిక్కుకుంది. ఎక్కడండి? తుఫాన్లో చిక్కుకుంది. ఇటు చూద్దామంటే సూర్యుడు కనబడతలా, నక్షత్రాలు కనబడతాయి. రాత్రి తెలియట్లేదు, పగల తెలియట్లేదు. ఇక బ్రతుకుతామనేటువంటి ఆశ అనువంతా కూడా వారికి లేదట. ప్రియ సహోదరుడా సహోదరి, వారి యొక్క స్థితి చూస్తే కనుక కృంగిపోయినటువంటి స్థితి. సుమారుగా వారు ఆ పరిస్థితిని 14 రోజులు అనుభవించారు. ఎన్ని రోజులండి? కొన్ని దినములు అనే మాట కింద వచనాలకు వచ్చేటప్పటికి 14 దినాలు ఉంటుంది. కాబట్టి నేను చెప్పేస్తున్నాను. 14 దినాలు సూర్యుని కానీ చంద్రుని కానీ చూడకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. అసలు రాత్రి ఏంటో పగలేంటో తెలియకపోతే ఎలా ఉంటుందో చూడండి. ఎంత కృంగిపోతారో చూడండి. అది కూడా సముద్రంలో అలల మీద తుఫాన్లో చిక్కుకొని గాలు వేస్తూ వర్షం పడుతూ తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు, సూర్యుడేంటో చంద్రుడేంటో తెలియనటువంటి పరిస్థితులు, నక్షత్రాలు ఏంటో తెలియనటువంటి పరిస్థితులు, రాత్రి ఏంటో పగలేంటో తెలియనటువంటి పరిస్థితుల్లో, ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు పౌలు అంటాడు, ఒక మాట చదువుదామండి. 23వ వచనం, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచే, పౌలా భయపడకుమో, నువ్వు కైసర్ రోమాకి వెళ్ళి ఎక్కడ నిలబడాలా? కైసర్ దగ్గర నిలబడాలా. నా సువార్త రోమాలను ప్రకటించాలా. నిన్ను ఈ సముద్రంలో ఎలాగ చావనిస్తాను? ప్రియ సహోదరుడా సహోదరి, ఏమంటున్నాడండి? ఏ దూత అండి? నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత. ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పుడండి? ఆ రాత్రి జాములోనే. అంత తీవ్రమైనటువంటి కృంగినటువంటి స్థితిలో వాళ్ళందరూ ఇక్కడ ప్రాణాలు ఇంకా ఉంటాయన్న ఆశ అనువంతా కూడా పౌలుకే కాదు ఎవరికీ లేదు. ఆహారం లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూస్తే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరినైతే సేవిస్తున్నానో ఆ దేవుని దూత రాత్రి నాకు కనబడి చెప్పింది, నేను కైసరి ఎదుట నేను నిలబడవలసిన వాడను. నేను హామీ ఇస్తున్నాను, ఇక్కడ ఉన్నవారు ఎవరి ప్రాణము కూడా పోదు. ఆ దూత ఇంకో మాట చెప్తుంది ఏంటంటే, నీతో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏమని చెప్తున్నాడండి? నీతో పాటు ఈ ఓడలో ఎంతమంది ప్రయాణం చేశారు? 270 మంది ప్రయాణం చేశారు. ఎంతమంది అండి? 270 మంది ప్రయాణం చేశారు. ఈ 270 మంది నేను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని దూత మాట్లాడుతున్న మాట అది ఎవరితోనండి? పౌలుతో. కృంగిపోయినటువంటి స్థితి. ఇక వారికి ఆహారం లేదో, 14 రాత్రులు 14 పగలు అదే పరిస్థితి. ప్రియ సహోదరుడా, ధైర్యము అనుమంతా కూడా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కనుక నువ్వు ఉంటే కృంగినటువంటి నీ జీవితాన్ని లేపడానికి దేవుడు సమర్థుడని నమ్ము. నువ్వు సేవిస్తున్న దేవుడు సమర్థుడని నమ్ము. అంటున్నాడు కీర్తనకారుడు 37వ కీర్తన 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును. చూడండి 37, 34 వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గములను అనుసరించము. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాంటి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వేమవ్వాలండి? యెహోవా కనిపెట్టుకుని ఉండాలా.
ఆయన నీకు మార్గమును చూపిస్తాడు. ప్రియ సహోదరు, కైసరు దగ్గర తీసుకెళ్తానని ప్రామిస్ చేశాడు. నువ్వు ఎక్కడ ఉండాలా? యెరూషలేములో సువార్త చెప్పింది చాలు. ఎక్కడ చెప్పాలి నువ్వు ఇప్పుడు? రోమాలో చెప్పాలా? రోమాలో చెప్పడానికి నేను తీసుకెళ్ళబోతూ ఉన్నాను. తీసుకెళ్ళాలనుకున్నవాడిని మధ్యలో ఎలా వదిలేస్తాను? నీ బట్టి అనేక గొప్ప కార్యాలు జరగవలసి ఉంది. నిన్ను మధ్యలో ఎలా వదిలేస్తాను? నేను ఏర్పరచుకున్నాను, నేను మధ్యలో ఎలా వదిలేస్తాను? నేను రక్షించుకున్నాను, మధ్యలో ఎలా వదిలేస్తాను? ప్రియ సహోదరుడా సహోదరి, మధ్యలో వదలను. నీ విషయమే నేను గొప్ప సాక్ష్యాన్ని కైసరు ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాను, రోమాలో నిలబెట్టాలనుకుంటున్నా. నేను సముద్ర మధ్యంలో దిక్కుమాలినటువంటి సావు నేను ఎలా సావనిస్తాను? ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ను కాదు, నీతో పాటు ప్రయాణిస్తున్న 270 మంది. నిజానికి పౌలు ఖైదీగా వెళ్తున్నాడు. ఇతడే ఒక ఖైదీగా వెళ్తున్నాడు. తేడా వస్తే ఇతన్ని ముందేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. మొన్న ఆదివారం చెప్పాను మీకు. ముందేసేద్దాం అంటే పడేద్దాం అనుకున్నారు. ఈ ఖైదీలతో పాటు పౌలును కూడా పడేద్దాం అనుకున్నారు. ఇలాంటి ఇతడు అవకాశం వస్తే ఈయన తప్పించిన పారిపోవాలి ఎవరో పౌలు. కానీ పౌలు అలా చేయట్లా. తనతో పాటు ఉన్న వారందరినీ కూడా అతడు రక్షించాలనుకున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ రాత్రి దేవుని దూత అతనికి కనబడి, నీ జీవితంలో ఇలాంటి తుఫాన్లు ఎదురవుతూ ఉంటాయి. అవి చెప్పేమి రావు. వస్తాను మీకు అని చెప్పి వస్తాయండి? రావా? అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంటాయి, ఊహించని విధంగా వస్తుంటాయి. బట్ నువ్వేం చేయాలండి? రెడీ టు ఫేస్. ఎందుకని? నీ పక్షంగా ఉన్నవాడు ఎవరండి? నీ దేవుడైనటువంటి యెహోవా. నువ్వు రెడీగా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లం అయినా నేను ఎదుర్కొంటాను. 2 కొరింథీ 1:8 చెప్తున్న మాట ఇది చెప్పి ముగిస్తాను. 2 కొరింథీ 1:8. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించినటువంటి శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతామనేటువంటి నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన దేని వలన కుంగిపోయారటండి? శక్తికి మించిన అత్యధికమైనటువంటి భారమును బట్టి పౌలు వారు కృంగిపోయారట. బ్రతుకుతామనే ఆశ లేదట. అత్యధికమైనటువంటి భారం, శక్తికి మించినటువంటి భారం. మనకి కూడా శక్తికి మించినటువంటి భారాలు మన మీద పడుతూ ఉంటాయి. ఎస్ ప్రియ సహోదరుడా సహోదరి, శక్తికి మించిన భారాలు మన మీద పడుతూ ఉంటాయి. మనకు వచ్చేటువంటి జీతం ఎంత, ఖర్చేమో ఇంత. అవునండి కాదా? ప్రభు అంటున్నాడు, సూది బెజ్జములో ఒంటినైనా ఆయన పెట్టగలడు. సూది బెజ్జం ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. అందులో ఒంటి వెళ్ళడం కష్టం అవుతుందండి. మామూలుగా మనము సూది బెజ్జంలో ఇది పెట్టాలంటే 40 దాడితే కలదోడు పెట్టుకోవాలా. అవునే కదా? 40 దాడితే చూసారు మాకలాగా పెట్టుకోవాలా. హల్లెలూయా. మామూలుగా పిల్లకాయలు పెట్టమన్నా కానీ ఈ కాలం వాళ్ళకి సూదిలో దారం పెట్టడం అలా తెలియదు. మన కాలంలో అంటే సిరిగిపోని కుట్టుకోవడం అనేవి ఉండి, ఇప్పుడు అవి ఏం లేవు. సిరిగిపోతే పడేయడమే. ఏమంటే కొత్తయే కదా. మన 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 కాలంలో, మన ముందు తరం, మన పెద్దల కాలంలో చిరిగిపోతే సూది దారం తీసుకుని కుట్టుకుని చక్కగా మళ్ళీ వేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవునండి కదా? ఉందా? పడేయడమే. వీళ్ళకి అలా తెలియదు. అంటే చిన్న రంధ్రము, కానీ సమస్య ఎంత ఉన్నది, దాంట్లో నుంచి ఏం చేస్తానంటే పంపించేస్తాను అంటున్నాడు. నీకు వచ్చే ఆదాయం ఎంతే ఉంటుంది, నీ సమస్య ఎంత ఉంటుంది. నీకు ఉన్నటువంటి పరిస్థితి ఇంతే, కానీ నీకు ఉన్నటువంటి ఇబ్బంది ఇంత. కానీ దేవుడు నీ పక్షంగా ఉంటే అది ఎంతటి సమస్య అయినా సరే అంటున్నాడు, శక్తికి మించినటువంటి భారము మా మీద ఉంది. మేము బ్రతుకుతామని ఆశ లేదు. అసలు బ్రతుకుతామని ఆశ మాకు అనుమంతా కూడా లేదు. అయితే దేవునికి మహాకృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి మేము ఈ స్థితిలోకి ఉన్నామంటాడు. ఈ స్థితిలో ఉన్నామంటాడు. ఎవరండి? ఎస్ ప్రియ సోదరుడా, మీరందరూ మా కోసం ప్రార్థన చేశారు అంటాడు. ఎవరికంటే వారు చేసిన ప్రార్థన అక్కడ ప్రస్తావిస్తాడు. మేము బ్రతుకుతామని ఆశ లేదో, మాకున్న సమస్య చూస్తే చాలా అత్యధికమైన సమస్య, శక్తికి మించినటువంటి సమస్య. అయితే మీరందరి ప్రార్థనల వల్ల మేము ఆ సమస్య నుండి బయటికి రాగలిగాం. దేవుడు తన కృపావరంతో మమ్మల్ని నింపుతున్నాడని తర్వాత వచనాల్లో ఉంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు కృంగినటువంటి పరిస్థితి నీకు ఎదురైతే కనుక అసలు నీ దగ్గరికి ఆ సమస్యను నువ్వు భూతద్దంలో చూడమాక. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవాడు సమస్య కంటే కూడా చాలా పెద్దవాడు. నీకున్నవాడు ఇలాంటి సమస్యలు అనేకమైన వాటిని సాల్వ్ చేశాడు. ప్రపంచాన్ని తలకిందులు చేసినవాడు, భూమిని తలకిందులు చేసినవాడు,
అవసరమైతే ఆకాశముని కిందకు దింపగలవాడు, అవసరమైతే భూమిని రెండుగా చేయగలవాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, అలాంటి వాడు నువ్వు ఉంటూ ఉండగా నువ్వు ఎలాంటి సమస్యకు కూడా కృంగిపోవాల్సిన అవసరము లేనే లేదు. రూత్ అంటది ఏమిటంటే, నయోమి అంటది ఏమిటంటే, నేను సమృద్ధి కలిగి వెళ్ళాను, దేవుడు నన్ను రిక్తినిగా చేసాడు. నన్ను నయోమి అని ఎందుకు అంటారు? నయోమి అని అనకండి, మారా అని అనండి. నయోమి అంటే తీపి అని అర్థము, మధురమని అర్థం. మార అంటే చేదు అని అర్థం. నేను రిక్తిన ఏమీ లేనటువంటి స్థితిలోకి అయిపోయి వచ్చాను నేను. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నయోమికి ఒక వార్త వినబడిందంటే, ఏంటంటే ఆ వార్త, బెత్లెహేములో ఆహారము సమృద్ధిగా దొరుకుతుందనే మాట వినబడిందంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, వాళ్ళందరితో అంటుంది నన్ను మారా అని పిలవండి అని. ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, నీకు 7 కుమారులతో సమానమైనటువంటి కుమారుని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రూతు అత్తని హత్తుకుని అత్తతో వెళ్ళింది. ప్రియ సహోదరుడు, సహోదరి, నయోమి యొక్క నిర్ణయం ఎంత గొప్ప ఆశీర్వాదంలోకి నడిపించింది చూడండి. కృంగిపోయినటువంటి నయోమి సమృద్ధి కలిగినటువంటి స్థితిలోనికి నేను వెళ్ళాను, కానీ సమృద్ధిని అంతటిని కూడా కోల్పోయి నేను రిక్తురాలుగా చేయబడ్డాను. మారాని పిలవండి, నన్ను నయోమి అని పిలవకండి అన్నటువంటి నయోమి ఇప్పుడు ఎంత ఆశీర్వాదంలో కలబడుతుంది చూడండి సహోదరుడు, సహోదరి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు వారి పక్షంగా ఉండి కార్యం జరిగించాడు. మన పక్షంగా దేవుడు ఉండి మన పట్ల కార్యాలు జరిగించే దేవుడు. ఏ కోణాన్న కూడా నువ్వు హోప్ అనేది విడిచిపెట్టడానికి అవకాశం లేదు. ఏ కోణాన్న కూడా విడిచిపెట్టదు ప్రియ సహోదరుడా, సహోదరి. చివరిగా ఒక మాట చెప్పి ఉదిస్తాను. సామెతల గ్రంథము 1:33. నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా. 1:33 అండి. సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినను. చాలండి, ముగించేద్దామా? చాలా. ఆయన ఉపదేశమును అంగీకరించిన వాడు ఎలా ఉంటాడటండి? సురక్షితముగా నివసిస్తాడంటే, ఇక వాడి నివసించడం అంటే వాడు ఉండే పట్టణంలో, వాడు ఉండే ఇంట్లో ఎలా ఉంటాడంటే క్షేమంగా ఉంటాడు. రెండవది, కీడు వచ్చినను భయం లేకుండా వస్తారని ఐ కెన్ హ్యాండిల్. ఎస్ ప్రియ సహోదరా, సహోదరి, నా భార్య నేను చెప్పిన మాట ఒకటే, ఐ కెన్ హ్యాండిల్. నేను హ్యాండిల్ చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. నేను చూసుకుంటా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రియ సహోదరా, సహోదరి, దేవుడు అంత గొప్ప కార్యాలు మన పట్ల చేయగలడు. ఎవరు కూడా నిరాశను దరిచేరనివ్వకండి. ఎవరు కూడా కృంగిపోయే స్థితిని దరిచేరనివ్వకండి. అది శత్రువు యొక్క పన్నాగం, అది శత్రువు యొక్క తంత్రం. ప్రియ సహోదరా, సహోదరి, వ్యాధి అపవాది యొక్క తంత్రము, బాగు చేయుట దేవుని యొక్క తంత్రము, పడగొట్టుట అపవాది యొక్క తంత్రము, నిలబెట్టుట దేవుని యొక్క తంత్రము. నీ విషయమే దేవుడు ఎప్పుడు నిలబెట్టాలనే ఉన్నాడు. నీ విషయమే దేవుడు ఎప్పుడు కూడా బలపరచాలని ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా కృంగిన స్థితిని తీసివేసే దేవుడు ఉన్నాయన. దావీదు చెప్పిన మాట, థ్యాంక్ యూ లార్డ్. ఈ పిలుస్తుని బట్టి మీరు అసలు కృంగన అవసరం లేదో, నేను నిలబడి యుద్ధం చేస్తా. సారాన్ని బట్టి కృంగన అవసరం లేదో, ఈ రాత్రి నేను ఫరోతో మాట్లాడతా, ఈ రాత్రి నేను అబీమెలెకుతో మాట్లాడతా. పౌలు, నువ్వేం భయపడిన అవసరం లేదో, నేను కైసరు ఎదుట నిలబెట్టాలని నేను తీసుకెళ్తున్నాను. నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఈ ఓడలో నీతో పాటు ఉన్న వారందరినీ నీకు అప్పగించబోతున్నాను. కృంగన అవసరం లేదో. మన మధ్య బ్రదర్ రాంబాబు గారు ఉన్నారు, వారు ప్రార్థనలో నడిపిస్తారు మనల్ని. మైక్. హల్లెలూయా.
అవునయ్యా.